హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పిండి వంటలు మొదలైపోయాయి. ఫస్ట్ రెసిపీ ఏంటమ్మా? నువ్వుల అరిసెలు చేస్తున్నాం. ఎస్, ఆంధ్ర స్పెషల్ నువ్వుల అరిసెలు. బియ్యం నానబెట్టిన కాడి నుంచి ప్రాసెస్ అంతా అరిసెలు అయ్యి ఆరబెట్టిన దాకా నేను మొత్తం వీడియో అనేది షూట్ చేస్తాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, కొలతలతో సహా చెప్తాం. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. రోజు లేకపోతే ఆ రోజు మార్నింగ్ అయినా సరే మనం బియ్యం అయితే నానబెట్టుకోవాలన్నమాట. మా మమ్మీ కొంచెం ఎక్కువ బియ్యమే నానబెట్టేసింది. చూడండి, బకెట్కి సగం బియ్యం నానబెట్టేసింది. నార్మల్గా అయితే క్యాన్స్లో నానబెట్టి తీసుకెళ్తారనమాట. మా మమ్మీ కొంచెం ఎక్కువ వంటలు చేసేద్దామని ఎక్కువ నానబెట్టేసింది. బకెట్ నీటికి కడిగేసి ఫుల్ బియ్యం, సగానికి బియ్యం అయితే నానబెట్టి పెట్టేసింది. సో నానబెట్టిన తర్వాత ఒక 2-3 టైమ్స్ వాటిని నీట్గా కడిగేసి వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దొడ్డు బియ్యం నానబెట్టుకోవాలి, రేషన్ బియ్యము. అవైతేనే అరిసెలు బాగా వస్తాయి అన్నమాట మంచిగా. సో అవి నానబెట్టేసి అన్నీ నీట్గా ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ కడిగేసి ఆ బకెట్ మీద క్లాత్ వేసి పిండి మిల్లుకి అయితే పంపించింది. మా డాడీ తీసుకెళ్తున్నాడు. ఇంకా మా డాడీ బియ్యం అయితే ఆడిపించుకుని వచ్చాయన్నమాట పిండి మిల్లులోని. ఇంకా మా మమ్మీ వచ్చిన తర్వాత స్టవ్ పెట్టి ఫస్ట్ అయితే దేవుడికి పూజ చేసుకుంటుంది. పండగ కదా, పిండి వంటలు చేసే ముందు అంతా మంచిగా అవ్వాలని చెప్పేసి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు. డెఫినెట్గా పెట్టుకోవాలి. మీరు ఈ వీడియోలో గమనించినట్టయితే వెనకాల పెద్ద మనిషి బెల్లం కొట్టేస్తుంది మా ఆశని. ఇంకా మా మమ్మీ అయితే స్టవ్ అయితే వెలిగిస్తుంది అనమాట. ఎన్ని కేజీల అరిసెలు చేసామంటే 2 కిలోల అరిసెలు చేసామన్నమాట. 2 కిలోల అరిసెలకి మనం 2 కిలోస్ బెల్లం తీసుకుంటాం. ఆ 2 కిలోల బెల్లంకి ఎంత పిండి పడితే అంత పిండి అందులో వేసుకుంటాం అనమాట. పాకంలో కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు. ఇక్కడ మా మమ్మీ ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి నూనె వేసి కొంచెం నీళ్ళు వేసి పెట్టుకుంది ముందే. ఇంకొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసింది. దాని తర్వాత 2 కిలోల బెల్లం, ఇంకా చిన్న సైజు కూడా కొట్టుకోవచ్చు బెల్లం ముక్కలు చిన్నగా. మా ఇంట్లో ఇంకా ఇంత పెద్ద సైజు బెల్లం అయితే కొట్టేశారనమాట వాటిని. 2 కిలోస్ ఆఫ్ బెల్లం మంచి గోల్డెన్ కలర్లో ఉంది కదా, విజయవాడ బెల్లం అనమాట, సూపర్ ఉంటుంది. అండ్ ఆ 2 కిలోస్ బెల్లం వేసుకున్న తర్వాత పాకం వచ్చిన దాకా వెయిట్ చేయాలి. అరిసెలకి మెయిన్ ఇంగ్రీడియంట్ మా మమ్మీ చెప్తుంది, ఇక్కడ 2 కిలోల బెల్లం వేసానని. స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లమే. బెల్లం పాకం మీదే అరిసెలు వచ్చేసి ఆధారపడి ఉంటాయన్నమాట. ఇటు చూడండి పిండి ఎంత పిండి అంటే మా మమ్మీ వేసిన బకెట్ సగం బియ్యంకి 7 కిలోల బియ్య పిండి వచ్చిందనమాట. అందులో మనం ఇప్పుడు 2 కిలోలకి సరిపడిన 2 కిలోల బెల్లంకి సరిపడినంత పిండి మనం అరిసెలకి వాడేస్తాము. మిగతా వచ్చేసి ఇంకా రెసిపీస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ప్రజెంట్ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ అరిసెల రెసిపీ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం కరిగడానికి చాలా టైం పడుతుంది యాక్చువల్గా పాకం రావడానికి. ఈ లోపు మా మమ్మీ వచ్చి ఇక్కడ బియ్యం పిండి వచ్చేసి జల్లెడ పడుతుంది అనమాట. అసలు జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు, చాలా మెత్తగానే వచ్చేస్తుంది. బట్ అయినా జల్లెడ పడతారు అలా పట్టాలని చెప్పేసి. మా మమ్మీ నేను పైన గడ్డలు వస్తుంటే మట్టి అనుకున్నా, బట్ తడిబియ్యం ఆడించాం కదా, అవి గడ్డల్లా కట్టేసాయి అని చెప్పేసి ప్రెస్ చేసి అది కూడా నీట్గా జల్లిచ్చేస్తుంది. ఊర్లో అయితే రోట్లో దంచుకుంటారు అనమాట. రోట్లేనా సంథింగ్ పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి బియ్యం దంచుతారు. పొద్దున్న 4 గంటలు 5 గంటలు వేసి బియ్యం దంచి పిండి వంటలు చేసుకుంటారు ఊర్లో. హైదరాబాద్లో అలా కష్టం కదా, సో బియ్యం ఆడించుకొని చేసుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే కరుగుతుంది అనమాట. మొత్తం కరిగి వాటర్ లాగా అయ్యి ఆ వాటర్ అయ్యింది మళ్ళీ పాకం రావాలి. ఈలోపు మా మమ్మీ అక్కడ ఒక చిన్న బేసిన్ పిండి అయితే నీట్గా జల్లి చేస్తుంది చూడండి. ఊర్లలో మంచిగా చేసుకుంటారు. 5-6 రోజులు పండగ పప్పులు చేసుకోవడానికే సరిపోతాయి ఊర్లో అందరికీ. ఇక్కడ మా అమ్మ అయితే నువ్వులు వేసేస్తుంది అనమాట. పాకం ఇంకా రాలేదు, అయినా నువ్వులు వేస్తుంది. నువ్వులు 1/4 కిలో వేస్తున్నాము. మామూలుగా ఉత్తగా చేసుకోవచ్చు అరిసెలు. నువ్వులు వేస్తే ఏంటంటే ఇంకా బాగుంటాయి టేస్ట్ అని చెప్పేసి నువ్వులు ఇక్కడ 1/4 కిలో వేస్తుంది. 2 కిలోలు బెల్లంకి 1/4 కిలో నువ్వులు సరిపోతాయి. ఎందుకంటే నువ్వులు మా ఇంట్లో పెద్దగా ఎవరికి ఇష్టపడరు, బట్ టేస్ట్ బాగుంటుందని మా మమ్మీ వేస్తుంది అనమాట. అక్కడ బెల్లం అంతా కరిగిపోయింది చూసారా మీరు. కరిగింది కానీ పాకం రావాలి డెఫినెట్గా. అది పాకం మనకి అరిసెల పాకం ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మా మమ్మీ టెస్ట్ చేసి మరి నాకైతే చూపించింది, మీకు కూడా చూపిస్తా. ఈ పెద్ద మనిషి మళ్ళీ పని మొదలు పెట్టేసింది. మా ఆశని ఎక్కడ వదిలినా ఏదో ఒకటి తీసేస్తుంది అనమాట. దాన్ని కుదురుగా దగ్గర కట్టడం చాలా కష్టమైపోతుంది. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఇక్కడ నువ్వులు మళ్ళీ వేస్తుంది అనమాట నువ్వులు. సో నువ్వులు వేసి మంచిగా కలుపుకోవాలి. బెల్లం పాకం వచ్చి మనకి కన్సిస్టెన్సీ రావాలని చెప్పాను కదా, అరిసెల పాకం వచ్చిన దాకా కలపాల్సిందే. పాకం వచ్చింది లేనిది మనం ఇట్లా ఒక నీళ్ళలో గిన్నెకి నీళ్ళు తీసుకొని అందులో పెట్టుకొని చూసుకోవాలన్నమాట. అందులో వేసి అది మంచి రౌండ్ బాల్ లాగా అయ్యి మనకి అరిసె ఒత్తడానికి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనిపిస్తే మనం వెంటనే తీసేయచ్చు.
లేత పాకం కాదు, అలాగే ముదురు పాకం కాదనమాట. మీడియం సైజుగా తీసుకుంటే అరిసెలు బాగుంటాయి, మంచి స్మూత్గా క్రంచీ అవుతాయి. ఇక్కడ వచ్చేసి పాకం మనకి అరిసెల పాకం వచ్చేసింది, ఆ కన్సిస్టెన్సీ వచ్చేసింది అని చెప్పేసిన తర్వాత ఇంకా వెంటనే మనం జల్లించుకున్న పిండి అంతా అందులో వేసుకొని కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి. ఎందుకంటే తడి బియ్యం ఆడిస్తాం కాబట్టి అవి ఏమవుతుందంటే తడి బియ్యం ఆడిస్తాం కాబట్టి వెంటనే ఉండకట్టేసే ఛాన్స్ ఉందన్నమాట. స్టవ్ మీద ఉన్నప్పుడే మనం గట్టిగా చాలా గట్టిగా తిప్పాలని మా మమ్మీకి ఫుల్ హ్యాండ్ పెయిన్ వచ్చేసింది రెసిపీ కంప్లీట్ అయినప్పటికీ. సో తడి బియ్యం ఆడిపిస్తాం కాబట్టి ఉండకట్టకుండా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీట్గా కలిపేసుకోవాలి. మా మమ్మీ నవ్వుతుంది కానీ మా మమ్మీకి చేయి నొప్పి వచ్చేసింది అప్పటికే. ఇంకా ఇగోండి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి మొత్తం. ఇక్కడ కూడా ఆల్రెడీ ఇంకా కట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా గట్టిగా కలుపుతున్నారు. ఇదన్నమాట మనకు అరిసెలకి రావాల్సిన కన్సిస్టెన్సీ, ఇలా రావాలి మెజర్మెంట్ కరెక్ట్గా. దాని తర్వాత మా మమ్మీ ఏం చేసిందంటే దాని మీద కొంచెం ఆయిల్ వేసేసింది, గట్టిపడకుండా నూనె వేసేసి దించేసి పక్కనైతే పెట్టేసుకుందనమాట. అదిగోండి అక్కడ పెట్టేసింది. అలా మనకి అరిసెల పాకం అయితే రెడీ అయిపోయిందంటే పాకం వచ్చేసింది, పిండి వేసేసాం, కలిపేసాం. ఇంకా ఫైనల్గా అరిసెలు చేయడమే బ్యాలెన్స్. దానికి ఏం చేసిందంటే మా మమ్మీ అల్యూమినియం అంటే తెలుసు కదా, అల్యూమినియంది ఒక వెడల్పు పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట. మేము ఏ ఆయిల్ వాడతాం, ఫ్రీడమో గోల్డ్ విన్నర్ అనుకుంటాం. ఇక మా మమ్మీ ఏం చేసింది, ఇంతకుముందు పెద్ద గిన్నెలో ఉంది కదా పాకం మనకి అరిసెలు చేసే పాకం పిండి ఏం చేసిందంటే ఒక చిన్న ప్లేట్లోని నూనె వేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. కొంచెం కొంచెం తీసుకోవాలి, అంతా బయట పెట్టేసి ఎండిపోతుంది, మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి. ఇక్కడైతే కొంచెం మా మమ్మీ ముందే అక్కడ కొంచెం తీసి దేవుడికి అలా పక్కన అయితే పెడుతుంది అనమాట. ఏ వంట చేసుకున్నా మనం ఏం స్టార్ట్ చేసినా అట్లా పక్కన పెట్టుకోవాలన్నమాట, అది కంపల్సరీ అని మా మమ్మీ చెప్పింది. మనకు కూడా పెద్దగా తెలీదు. సో అలా అనమాట. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ చేతితో అయితే వస్తుందన్నమాట. కవర్స్ వచ్చేసి శారీ కవర్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని నీట్గా చేతితో ఒత్తుకోవాలి. ఊళ్ళల్లో అయితే ఏళ్ళు అచ్చులు పడిపోతాయి అరిసెల మీద, అలా ఒత్తి గడ్డి మీద ఆరేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చూసేదాన్ని చేస్తే. అయినా మనవాళ్ళకి అమ్మమ్మలు నానమ్మలు మంచిగా అన్ని రకాల పప్పులు చేసి పంపిస్తారనమాట. మాకు అంత అదృష్టం లేదులేండి, ఊరు నుంచి ఇక్కడ పంపించడం అంటే చాలా కష్టము, అందుకే మేమే చేసుకుంటాం. మా మమ్మీకి రాని వంట అంటూ ఏమీ ఉండదు, కాకపోతే కొంచెం మ్యాన్ పవర్ మా మమ్మీకి హెల్ప్గా ఒకరు ఇద్దరు ఉంటే నీట్గా చేసుకుంటుంది అనమాట. ఈసారి చాలా ప్లాన్ చేసింది సంక్రాంతి పిండి వంటలు, మీరు చూస్తూ ఉండండి, ఇంకా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ అలా ఒత్తి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి నూనె కాక అంటారు, మనం ఫుల్ కాక మీద ఉన్నప్పుడు నూనె వేయంగానే మనకి మాడిపోతాయి అనమాట. సో నూనె కూడా మనం గ్యాస్ పెంచుకొని కరెక్ట్గా మరిగింది నూనె ఆ టైంలో వేసుకోవాలి. ఇక్కడ చూడండి మా మమ్మీ అలా పెద్ద అరిసె కాదు చిన్న అరిసె కాదు మీడియం సైజులో చేస్తుంది అనమాట. ఇక్కడ మా మమ్మీ అదిగోండి వేసేస్తుంది అరిసెలు నూనెలోని. చాలా బాగా వచ్చాయి. నేనైతే ఏంటివి పూరిలా పొంగుతున్నాయి అనుకున్నా, బట్ అరిసెలు అయితే బాగున్నాయి. నేను తినలేదులేండి, బాగున్నాయి ఎలా చెప్తున్నావంటే ఇట్లా విరపగానే అరిసె చాలా క్రంచీగా తయారైందనమాట. సో నేనైతే ఏం విరపలేదు, తినలేదు, చూశాను అంతేని. చాలా బాగా వచ్చాయన్నమాట. మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మా అన్నయ్య మా డాడీ అందరం హెల్ప్ చేసాం మా మమ్మీకి. మేమైతే నిజంగా చూడండి అరిసెలు ఎంత బాగున్నాయి, నిజంగా పూరీలు పొంగుతున్నట్టు అనిపించింది నాకైతే. మనకి ఇంత మంచిగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం పాకం కరెక్ట్గా తీసాము. మనకి అరిసెలకి ఏం పాకం కావాలి, ఎంత కన్సిస్టెన్సీలో కావాలో మనం అంత కన్సిస్టెన్సీలో తీసుకొని మంచిగా కలుపుకున్నాం కాబట్టి మనకి ఇంత మంచిగా వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే పాకం సరిగ్గా రాకపోయినా మనం బియ్యపిండి వేసినప్పుడు కలిపినప్పుడు ఉండలు కట్టేసిన అదే చిన్న చిన్న పిండి అంతా ఉండలు కట్టేస్తుంది కదా, అలా అయినా మనకి సరిగ్గా రావన్నమాట, అస్సలు సరిగ్గా రావు ఒకవేళ అలా అయినా సరే. సో అన్నీ కుదిరితేనే అరిసెలు బాగా వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా ముద్ర పాకం తీస్తారు, లేకపోతే లేత పాకం తీస్తారు. అప్పుడు ఏం చేస్తాయంటే అరిసెలు వేయంగానే ఆ పూరిలో పొంగవన్నమాట, పిండి ఇరిగిపోతుంది. మీరు గమనించినట్లయితే మా మమ్మీ వేసినవి అరిసెలు ఇక్కడ మంచిగా పొంగుతున్నాయి, టర్న్ చేసుకోవాలి, తిప్పుకోవడానికి కూడా మంచిగా వస్తున్నాయి విడివిడివిడిగా. చూడండి ఎక్కడ కూడా మీకు కొద్దిగా కూడా విరిగిపోయినట్టు అనిపించట్లేదు, లేతగా ఉన్నట్టు అనిపించట్లేదు. సో అలా ఉండాలన్నమాట. కొన్ని అరిసెలు ఏంటంటే పాకం సరిగ్గా రాకపోయినా బియ్య పిండి వేసినప్పుడు సరిగ్గా కలపకపోయినా విరిగిపోతాయి అన్నమాట. అవి నూనెలో ఉన్నప్పుడే విరిగిపోతాయి. సో ఇలా వచ్చాయంటే మనం ప్రాసెస్ కరెక్ట్గా చేసినట్టు. అరిసెలు ఒత్తడానికి అప్పటికప్పుడు చిల్లుల్ది అప్పాల కర్ర అయితే తీసుకొచ్చాడు అనమాట, అది స్టీల్ తీసుకొచ్చాడు, గరిటె మా డాడీ. అన్నీ ఉంటాయి కానీ మా ఇంట్లో మా మమ్మీ పండక్కి పైన ఉన్న సామాన్లన్నీ దించేస్తుంది, కడిగేస్తుంది, మళ్ళీ అన్నీ పైన సర్దేస్తుంది. ఏమైనా కావాలా పండగ పప్పులుగా ఏమైనా గిన్నెలు కానీ గరిటెలు కానీ ఏమైనా కావాలా తీద్దామా, అది ఏం గుర్తుండదు. పైన ఉన్నవన్నీ దించేయడం, తోమేసి మళ్ళీ పైన సర్దేయడం.
పండగ సామాన్లు తోమడం అంటే ఇదే మా ఇంట్లోని. అటక మీద ఉన్నవన్నీ దించేసి కడిగేసి మళ్ళీ అటక మీద వేస్తుంది అనమాట. ఇక్కడ అరిసెలు అయితే ఇలా అవుతున్నాయి. నేను ఏం చేశాను అంటే ఒక సైడ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అరిసెలు అవన్నీ చేస్తున్నారు కాబట్టి నేను ఇంట్లోకి వెళ్ళి పేపర్ ఉంటుంది, మనకి A4 షీట్స్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్లు పైన ఒక కవర్ ఉంటుంది, బండిల్ కవర్ అంటారు దాన్ని. ఆ కవర్స్ ఉన్నాయన్నమాట మా ఇంట్లో. గడ్డిలో ఆరపెడతారు అరిసెల్ని, గడ్డి మీద వేస్తారు నూనె పీల్చడానికి. న్యూస్ పేపర్లు కూడా లేవన్నమాట టైంకి. నేను ఇంకా A4 షీట్స్ కవర్స్ ఉన్నాయి కదా, అవి షెల్ఫ్లు సర్దనాకి మా మమ్మీ తెచ్చుకుందనమాట అవి. సో నేను ఏం చేశానంటే అవే తీసుకున్నాను. అవి తీసుకొని కిందంతా ఇంట్లో పరిచేసాను అనమాట. పరిచేసి అరిసెలు తీసుకెళ్ళి దాని మీద అయితే ఆరేసేసాను. ఎందుకంటే అరిసెలు కంపల్సరీ కొద్దిసేపు న్యూస్ పేపర్ మీదైనా గడ్డి మీదైనా ఆరేయాలి, నూనె అంతా దిగిపోవాలన్నమాట. అప్పుడు ఇంకా క్రంచీగా ఉంటాయి. అలా అని చెప్పి ఎక్కువసేపు ఆరేయకూడదు. కాసేపు ఆరేసి ఒక్కొక్కటి విడివిడిగా ఆరేసి కాసేపు అయ్యాక అన్నీ తీసేసి ఒక గుట్టలో వేసేసుకుంటారు అనమాట. ఇది కూడా నేను ఊర్లో చూసిందే. మంచిగా పూరీలా భలే పొంగుతున్నాయి అనమాట. ఇది ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ప్రాసెస్ అంతా నీట్గా చెప్పాను, ప్రతిదీ చూపించాను. సో ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ అస్సలు చూడట్లేదు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొక 4గురికి రికమెండ్ అవుతుంది అనమాట. సో మంచిగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ని ఆన్లో ఉంచుకోండి, మీకు వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది మంచిగా. ఓకేనా? ఎంతవరకు వచ్చా అంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా అరిసెలు ఎలా అనిపించాయి మీకు, మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే అరిసెలు ఇలాగే చేసుకుంటారు. ఇదిగోండి నా కళాఖండం ఇదే అనమాట. చెప్పాను కదా ఇంట్లో ఆరబెడుతున్నానని చెప్పేసి, నాకు ఈ పని అప్పచెప్పారు. బాబు పడుకున్నాడు అని చెప్పేసి నేను కూడా అప్పచెప్పగానే తీసుకున్నాను ఈ పని. అవన్నీ షీట్స్ అన్నీ వేసి ఇంట్లో అయితే ఇలా ఆరబెట్టాను అనమాట. ఒక్కొక్కసారి నూనె ఎక్కువ కాగిపోయి కొన్ని అరిసెలు మాడిపోయాయి కూడా. ఇంకా అంతేలేండి, పప్పలు చేసినప్పుడు 1-2 అలాగ అవుతూ ఉంటే అన్నీ నీట్గా తెల్లగా రావాలంటే కష్టం అనమాట. ఫైనల్గా ఇన్ని అరిసెలు చేసామన్నమాట. ఎన్ని అరిసెలు అంటే లైక్ మనం జోళ్ళ కింద లెక్క పెడతారు కదా, ఎలా లెక్క పెడతారంటే మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే 2 అరిసెలు ఒక జోడు, 4 అరిసెలు 2 జోళ్ళు, 6 అరిసెలు 3 జోళ్ళు, అలాగా జోళ్ళ కింద లెక్క పెడతారనమాట మా సైడ్. మా అమ్మ అదిగోండి ఒక జోడు 2 జోళ్ళు అని జోడు లెక్క పెట్టి డబ్బాలు అయితే పెడుతుంది. అన్ని అరిసెలు అయ్యాయి మొత్తం, ఇంకా డబ్బాలు కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు. అవి మేము చేసిన అరిసెలు. పాకం కరెక్ట్గా వచ్చింది, పిండి కన్సిస్టెన్సీ మంచిగా కలుపుకున్నాం, ఉండలు లేకుండా. ఆయిల్ ఫ్రై కూడా బాగా అయింది. మా అరిసెలు అయితే సూపర్ హిట్ అనమాట, బాగా నచ్చాయి. బట్ నేను తినకూడదు కాబట్టి తినట్లేదు. మా డాడీ మా అన్నయ్య అయితే అప్పుడే తినేశారు, బాగుందని చెప్పారు. ఆ పండగ పప్పులు అప్పుడే తినేసారు అనుకోకండి. దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం, దేవుడి దగ్గర 4 అరిసెలు పెట్టేసుకొని ఇంకా టేస్ట్ అయితే చూడాలి కదా. సో అలా అయితే టేస్ట్ చూసారనమాట. అరిసెలు మేము పండగకి పర్టికులర్గా ఎందుకు చేసుకుంటామంటే మా పెద్దలకు చూపించుకోవడానికి మేము అరిసెలు చేసుకుంటాము. అంటే ఎవరైతే మన చనిపోయిన పితృదేవతలు ఉంటారో వాళ్ళకి మడపలు పెట్టుకుంటాం కదా, అందులో అరిసెలు కంపల్సరీ వెయ్యాలి. సో అందుకని మా మమ్మీ ఇక్కడ అరిసెలు అయితే చేసిందనమాట. అరిసెలు చేసి మంచిగా లాస్ట్ ఇయర్ కూడా చేసామనుకుంటా. మన చేతులతో మనం చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు. ఇంకా మా మమ్మీ ఇయర్ ఇంకా స్కిప్ చేసేద్దాం, బయట తెచ్చుకుందాం అనుకున్నాం. ఎందుకంటే బాబుతో ఇంట్లో ఆశని నేను కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాం. బట్ అంతా మేనేజ్ చేసుకొని బాగా చేసుకున్నాం అనమాట. అంతేలేండి, మన పండుగ పప్పులు మనం చేసుకుంటే ఆనందమే వేరు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. నేను పెద్దగా పార్టిసిపేట్ చేసి హెల్ప్ చేయకపోయినా సరే మా మమ్మీ తన ఒక్కతే అన్నీ చేసుకోగలదు అని అయితే నేనైతే చాలా హ్యాపీగా నమ్ముతున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే ప్రతిసారి ఇన్ని చేయాలా అనుకునే మమ్మీ ఇవన్నీ చేసేస్తా ఈసారి పక్కా అని చెప్పేసి రెడీ అయిపోయి కూర్చొని మంచిగా అన్నీ కలిపేసుకొని మా అన్నయ్య మా డాడీ అందరి సపోర్ట్ వల్ల మంచిగా అన్నీ కంప్లీట్ చేసుకుంది పప్పులు. నేనైతే చాలా హ్యాపీ. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? చెప్పాను కదా అరిసెలు క్రంచీగా వచ్చాయని. చూడండి మా మమ్మీ మీకు చూపించడానికి ఇరుస్తుంది అనమాట. అరిసెలు మాత్రం చాలా క్రంచీగా బాగా వచ్చాయి. మొత్తానికి 2 డబ్బాలు అరిసెలు అయితే చేసేసాము. సో రెసిపీ ఎలా అనిపించింది కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.